పాండవులు అంటే ద్వాపర యుగంలో ఉండేవాళ్ళు అని కాదు. పాండవులంటే మనలోనే ఉంటారు. ఎలాగో తెలుసా? కొన్ని సార్లు మనం ధర్మరాజులాగా బిహేవ్ చేస్తాం. అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే దానిని మనం అస్సలు ఒప్పుకోం. మరి అర్జునుడు మనకొక ప్యాషన్ ఉండి, ఆ ప్యాషన్ కోసం పరితపిస్తూ ఏదైనా చేస్తాము అని కష్టపడి ఒక ఫేస్ ఉంటుంది చూసారా లైఫ్‌లో? అదే అర్జునుడి ఫేస్. ఇక భీముడు మనకి చాలా అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. మనల్ని ఎవరైనా ఇరిటేట్ చేసినా, మనకి కోపం వచ్చే పనులు చేసినా, లేదా మనకి చాలా చిరాకు తెప్పించే పనులో, నష్టమో చేసినా, లైఫ్‌లో మనం రివెంజ్ తీర్చుకున్నా, తీర్చుకోకపోయినా మనకు వాళ్ళ మీద హేట్రెడ్ అయితే ఎప్పటికీ పోదు. అలాంటి సిట్యుయేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా! భీముడు కూడా అంతే. ఇక నకుల సహదేవులు అప్పుడప్పుడు అట్‌లీస్ట్ టీన్స్‌లో ఉన్నప్పుడు మనం మన లైఫ్‌లో ఉన్న అన్ని ఫేజెస్‌లో కంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాం. మనం బాగా ప్రే చేస్తున్నప్పుడు, స్పిరిచ్యుయాలిటీ టచ్ చేస్తున్నప్పుడు మన సిక్స్త్ సెన్స్, ఇంట్యూషన్ బాగా వర్క్ చేస్తాయి. ఆ ఫేసెస్ నకుల సహదేవ ఫేసెస్. మరి ధర్మరాజులాగా మనం ధర్మం కోసం బాధపడుతున్నప్పుడు, భీముడిలాగా రేజ్‌తో బాగా కోపంగా ఊగిపోతున్నప్పుడు మనల్ని ఎవరు గైడ్ చేస్తారు? శ్రీకృష్ణుడు. ఎలా అంటే మహాభారతంలో ప్రతి సన్నివేశంలో, పాండవులకి ప్రతి కష్టంలో శ్రీకృష్ణుడు సరైన సజెషన్ ఇస్తాడు. అదే శ్రీకృష్ణుడు మనకి ఎలాంటి ఫేస్‌లో ఉన్నా కరెక్ట్ సజెషన్ ఇవ్వగలుగుతాడు. మనల్ని మనం శ్రీకృష్ణుడితో కనెక్ట్ చేసుకుంటే. అలాంటి ఆప్షనే లిపి ఎపిక్స్ యాప్ ఇస్తోంది. మీరు పూర్తిగా మహాభారతాన్ని తెలుసుకోండి. లిపి ఎపిక్స్ యాప్‌లో ఆడియోల రూపంలో. మీరు ఏ ఫేస్‌లో ఉన్నారో తెలుసుకోండి. ఆ ఫేస్‌కి శ్రీకృష్ణుడు ఇచ్చిన సజెషన్స్‌ని మీరు ఫాలో అవ్వండి. మహాభారతాన్ని లైఫ్ గైడ్‌గా వాడుకోండి. లిపి మహాభారతం ప్రతిరోజు వాడండి. ధర్మ సంస్థాపనకి మీరు కూడా బీజం వేయండి.